ప్రతి ఒక్కరు లైట్ వర్కర్ అయి ఎవరికి సమస్య రావట్లేదు. సమస్య పోగొట్టుకోవడానికి, సమస్య నుంచి గొప్ప వెలుగును పొందడానికి తెచ్చుకుంటున్నాం. ఈ రాబర్ట్ స్క్వాడ్జ్ రచించాడు ఈ పుస్తకం. అతను ఎవరైతే వేరే లోక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తాడన్నట్టు. కలిసి మీరు వేరే లోక వాసులతో మాట్లాడతారు కదా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళ గురించి, పలానా వ్యక్తి గురించి ఏం చెప్తారు, ఈ పలానా వాళ్ళకి ఏ సమస్య వచ్చిందని ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. పెద్ద పెద్ద సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళ నలుగురిని, ఎవరైతే వేరే లోక వాసులతో మాట్లాడుతారో వాళ్ళని తీసుకెళ్లి ఈ సమస్య ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళ జీవిత ప్రణాళిక అని చెప్పి అన్నట్టు చూపిస్తారు. సో ఇప్పుడు ఒక స్టోరీలోకి వెళ్తే, క్రిస్టియానా అని ఒక మహిళ ఉంటుంది. మహిళ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక కొరియర్ వస్తుంది. సరే ఏదో కొరియర్ వచ్చింది కదా అని చెప్పి ఆ కొరియర్ తనకు రాదు. యాక్చువల్గా ఆ కొరియర్ వేరే వాళ్ళకి వస్తుంది. సో అతను ఇక్కడ లేడు, అతను వేరే ప్లేస్ లో ఉన్నాడు కదా అని చెప్పి, అతను రాలేడు కదా అని కొరియర్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ ప్రెస్ చేస్తుంది. అంతే, ఒక్క 10 సెకండ్లో బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. బాంబు బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ లోపల నుంచి వచ్చిన చిన్న చిన్న తుణుకులు అన్ని చేతుకు, ముఖానికి మొత్తం దెబ్బలాకి ఎక్కడో ఎగిరిపడుతుంది. ఎగిరిపడిన తర్వాత ఇంకా మొత్తం రక్తంతో కారుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత నయం చేస్తూ ఉంటే కొన్ని రోజులు తన రికవరీ కాదు, ఇంకా తను నడవలేదు, రాయలేదు, కొంచెం కొంచెం నడవడం స్టార్ట్ చేస్తుంది. చాలా బాధపడుతుంది. ఎందుకు ఇట్లా అయింది, నాకే ఎందుకు ఇట్లా అయింది, నా చేతికి ఇట్లా దెబ్బ ఎందుకు తాగింది, నా జీవితం ఇట్లా ఎందుకు అయిందని చెప్పి. సో ప్రతి మనిషిలో 5 స్టేజెస్ ఉంటాయి. అనుకోని ఎదురైనప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేం. అప్పుడు 5 స్టేజెస్ ఉంటాయి. ఒకటి, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ కాగానే ఫస్ట్ కోపం వస్తుంది బాగా. ఎట్లా అంటే నాకెందుకు ఇట్లా జరిగింది, అంగీకారం యాక్సెప్ట్ చేయదు, ఇట్లా ఎందుకు జరిగింది యాక్సెప్ట్ చేయక ఎన్నో ఆలోచనలు కుంగిపోతా ఉంటది. దాంతో పాటు కోపం పెరుగుతూ ఉంటది. మన జీవితంలో కూడా ఎన్నో అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు స్టేజెస్ ఇట్లుంటాయి. చాలా కోపం పెరుగుతుంది. తర్వాత మెల్లమెల్లిగా ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కరికి నా జీవితం ఇట్లా అయింది అని చెప్పి దానికి పరమార్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటది. తర్వాత కొన్ని రోజులు డిప్రెషన్ లో పోతుంది. ఎంత డిప్రెషన్ లో పోతుంది అంటే ఎందుకు ఇట్లా అయింది, నాకే ఇట్లా ఎందుకు అయింది, సో ఆ బాంబు ఎవరికి వచ్చింది అన్ని ఎన్నో క్వశ్చన్స్ డిప్రెషన్కి వెళ్తుంది. తర్వాత సరే అయింది ఏదో అయిపోయింది, గతాన్ని మార్చలేను అని ఒక రియలైజేషన్ వస్తుంది. అప్పుడు అంగీకారతత్వం వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్ మన జీవితంలో కూడా చాలా విషయాలు అయిపోతాయి, దానివల్ల ఏం చేయం, కాకపోతే కుమిలిపోతా ఉంటాం, కోపం వస్తూ ఉంటది, ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించి మళ్ళీ నలుగురికి చెప్పుకొని ఇంకా ఇంకా దుఃఖపడతా ఉంటాం. అక్కడ చూడండి ఇన్ని స్టేజెస్ అన్ని అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఆ కోపాన్ని కొన్ని సంవత్సరాలు తిప్పుకుంటారు, కొంతమంది నెలలు తిప్పుకుంటారు, కొంతమంది రోజులు తిప్పుకుంటారు, కొంతమంది కొన్ని సెకండ్లనే మర్చిపోతారు. సో వాళ్ళ స్థాయిని బట్టి ఈ 5 సైకిల్ ఉంటాయి అన్నట్టు. ఈ 5 సైకిల్ ఒక దాని తర్వాత ఒకటి. ఫస్ట్ నిరాకారం, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తర్వాత కోపం వస్తుంది, తర్వాత అందరికి చెప్పడం, కృంగిపోవడం ఇది జరుగుతుంది. తర్వాత ఇంకా ఇంకా డిప్రెషన్ లోకి వస్తుంది. తర్వాత ఒక యాక్సెప్టెన్స్ స్టేట్ లోకి వస్తుంది. ఎగ్జాక్ట్ గా తిని కూడా అయిపోయింది కదా అని చెప్పి కొన్ని నెలలకు ఒక బాంబు పేలింది, ఇట్స్ ఓకే అని చెప్పి ఒక యాక్సెప్టెన్స్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత తను ఒక బుక్ స్టోర్ లో బుక్ జరుగుతుంటే లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది అన్నట్టు. ఒక ఆర్కేంజల్ మైక్ లని లోపల నుంచి వాయిస్ ఇస్తాడు అన్నట్టు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అన్నట్టు. నీ యొక్క బాధ, నీ యొక్క నొప్పి, నీలో ఉన్న ఎన్నో ఎమోషన్స్ ను క్లియర్ చేస్తుంది, నిన్ను ఎనర్జెటిక్ గా నేను బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్తాను అన్నట్టు. సో నువ్వు ఇంకా నువ్వు లోపలికెళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకో, నీ యొక్క శక్తిని నువ్వు గమనించుకో అని చెప్పి లోపల నుంచి వాయిస్ వస్తుంది. తను పట్టించుకోదు ఏంటి లోపల నుంచి ఏదో వాయిస్ వస్తుంది, 2-3 రోజులు అదే కంటిన్యూస్ లోపల నుంచి వాయిస్ వస్తుంది. అప్పుడు తను అర్థం చేసుకుంటది. తప్పుడు అర్థం చేసుకొని ఇంకా ఏం చేస్తా అంటే తను లోపల తన ఒక మేధా శక్తితోని తను హీల్ చేసుకోవడం, ఉన్నదాన్ని అర్థం చేసుకొని ఇంకా నాలో ఎంతో శక్తి ఉందని చెప్పి తన ఆలోచనతోనే తను ఆరోగ్యంగా చేసుకోవడమే కాకుండా ఎంతో మందికి తను స్ఫూర్తిదాయకంగా ఉండడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. అంటే దాని తర్వాత ఇటువంటి ఇబ్బంది అంటే ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి ఇటువంటి బాంబు బ్లాస్ట్లు అయ్యి, ఇది ఎప్పుడు 1970-80 ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్. ఆ టైంలో ఆ యుద్ధాల టైంలో ఎక్కువ ఎవరైతే సఫర్ గురైరో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈమె పడిన ఇబ్బంది గురించి చెప్పి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉంటారు అన్నట్టు. సో ఇట్లా ఎంతో మందికి తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆ నొప్పి తెలుసు తనకు, ఒక సిచ్యువేషన్ అయినప్పుడు ఎంత కృంగిపోతాం, ఎన్ని సంవత్సరాలు దాని చక్రంలో తిరుగుతాం అని చెప్పి తనకు తెలుసు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ తను హెల్ప్ చేస్తూ ఉంటది. ఈ రాబర్ట్ స్క్వాడ్జ్ అనే వ్యక్తి వచ్చి అడుగుతారు అన్నట్టు, ఈమె బాంబ్ బ్లాస్ట్ ఎందుకు క్రియేట్ చేసుకున్నది, ఈమె జీవితం ఇట్లా ఎందుకు అయింది, అంత మంచి క్రియేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ రాబర్ట్ స్క్వాడ్జ్ వాళ్ళ గైడ్స్ ను పిలిపించి అడిగిపిస్తే అక్కడ గైడ్స్ చెప్తారు అన్నాడు. అంటే ఈమె ఎట్లా అంటే గత జన్మలలో ఎన్నో జన్మలు సాధారణమైన జన్మలు తీసుకుంది అన్నట్టు. సో సాధారణమైన జన్మలు తీసుకొని ఈ జన్మలో కొంచెం మంచిగా ఆధ్యాత్మికంగా ఎదిగి మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి జన్మ తీసుకోవాలనుకున్నది అన్నట్టు. సో దాని వల్ల ఏమైపోతుంది అంటే తన యొక్క చైతన్యం పెరుగుతుంది అని చెప్పి ప్లాన్ చేసుకున్నది అన్నట్టు. ఎట్లా అంటే ఒక వ్యక్తి సాధారణంగా అదే జాబ్ చేసుకుంటూ, అదే తినుకుంటూ, పడుకుంటూ ఏదో ఒక రోజు చనిపోతూ ఉంటే ఆమె యొక్క శక్తి తెలియదు అన్నట్టు, కేవలం ఆమె యొక్క శరీరం అనుకునేది. ఆ ఇన్సిడెంట్ తన యొక్క అంతర్ ప్రయాణం చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఆర్కేంజల్ మైకెల్ అనే ఒక
ఏంజెల్ గైడెన్స్ తీసుకోవడం, దాంతో పాటు ఎందరికో సేవ్ చేయడం. సమాజం దృష్టి నుంచి చూస్తే ప్రతి సిచ్యువేషన్ కష్టము, దుఃఖము, నష్టము, ఫెయిల్యూర్ లాగా అనిపిస్తది. ఒక శరీరం దృష్టి నుంచి చూస్తే. ఆత్మ దృష్టి నుంచి చూస్తే ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ గొప్ప సక్సెస్ అనిపిస్తది. ఒక బా ఒక వ్యక్తి ఎంతో కృంగిపోతున్నాడు అంటే దాంట్లో నుంచి ఒక మంచి లైట్ బయటకు వస్తుందని ఆత్మ దృష్టి చూస్తుంది. ఆత్మ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటది. ఈ వ్యక్తికి వచ్చిన కష్టం వల్ల ఎప్పుడెప్పుడు లోపలికి ప్రయాణం స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడెప్పుడు తన శక్తి తెలుసుకుంటా ఉంటుందని. కొద్ది శరీరం దృష్టి నుంచి మన దృక్పథం మొత్తం మారిపోతా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా జీవితంలో ఇట్లా చేసుకోవడానికి కారణం ఏంటంటే తను తన యొక్క స్వీయ ప్రేమను తను యాక్సెప్ట్ చేసి, చూడండి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది చాలా మంది, సో వాళ్ళు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళు ఒంటరిగా ఉండాల్సినప్పుడు ఏమైతే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి టైం ఇస్తారు. వాళ్ళ శరీరాన్ని గురించి వాళ్ళకి అర్థమైతే అప్పుడు ఇప్పుడు మనకు శరీరం అంతా బాగా నడుస్తుంది. మన శరీరం యొక్క విలువ తెలియదు. ఒక చిన్న దెబ్బ తాకి ఒక 2 రోజులు చేతి సరిగ్గా పని చేయకపోతే అప్పుడు అబ్బా నా కుడి చేయి ఇన్ని రోజులు పని చేసింది అని చెప్పి అప్పుడు విలువ తెలుస్తుంది. సో తన యొక్క తన శక్తి తెలుసుకోవడానికి, తన యొక్క స్వీయ ప్రేమను తెలుసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంది అన్నట్టు. చిన్నగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ధైర్యవంతులే మంచి అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు. సో ఈమె ఏంటంటే డివైన్ ప్లాన్ లోనే, ఎందుకంటే అక్కడ బాంబు బ్లాస్ట్ అయ్యి తనకు ఆ దెబ్బ తాకిన తర్వాత ఎన్నో వేల మందిలో చైతన్యాన్ని కల్పించింది. సో తను భూమి మీదకి వచ్చే ముందే ప్లాన్ వేసుకుందంట, నాకు ఒక భూమి మీద ఒక ఇన్సిడెంట్ వల్ల నా జీవితంలో మార్పు రావాలి, అందరి జీవితంలో మార్పు తీసుకురావాలి. ఎగ్జాక్ట్ గా ఎవరిని వాళ్ళు కరెక్ట్ గా దింపుకున్నాం అన్నట్టు. కేవలం వాళ్ళు పాత్రదారులే, సూత్రధారులు మనమే. పలానా రోజుల పలానా వచ్చి నాకు అవమానాన్ని కల్పించు అని క్రియేట్ చేసుకున్న సూత్రధారి మనమే గాని కేవలం వాళ్ళు పాత్రదారులే. సో దాన్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు మనమే సూత్రధారులం. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. దీని అంతా నేనే డ్రామా క్రియేట్ చేసుకున్నాను అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకా ఎందుకు జడ్జిమెంట్ ఉంటది. ఒక వ్యక్తి వచ్చి ఒకరిని అవమానపడ్డాడు, ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తిని తిట్టిండు, ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తిని చేసినంటే అక్కడ ఏముంది, అక్కడ ఏం నేర్చుకోవాలనే దాని మీద దృష్టి పెడతాం. ఏం ఆలోచిస్తారో భావాలతోని మళ్ళీ తిరిగి ఆలోచించేది. స్పెషల్ గా వాళ్ళు చెప్తారు మళ్ళీ తిరిగి ఉద్రేకాలతో ఆలోచించేది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది, చాలా జాగ్రత్త అని చెప్తున్నారు. అదే విధంగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి, మిగతా వాళ్ళని క్షమించండి. ఎందుకంటే ప్లాన్ వేసుకుంది మనమే కదా. ఒక యాక్సిడెంట్ కావాలని ప్లాన్ వేసుకున్న మనం క్షమించకపోతే ఎట్లా, చాలా మంది అనుకుంటున్నారు నేను ఇట్లా నడపడం వల్ల ఎట్లయిందని. రాత అట్లుంది, ఆ డెస్టినీ అట్లుంది, కైంది. అంతే తప్ప కొన్ని రోజుల వరకు నా వల్లనే ఎట్లయిందని వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవడం, లేదంటే నీ వల్లనే ఎట్లయింది నువ్వే యాక్సిడెంట్ చేసినావని ఇంకో వాళ్ళని జడ్జి చేయడం, ఇవి రెండు తప్పే. సో వాళ్ళని క్షమించాలి, మనల్ని క్షమించాలి. ఇక్కడ మేము బాంబు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు తను అర్థం చేసుకుంటుంది, ఎందుకు నాకు అట్లా అయింది, దేవుడు నాకు ఎందుకు ఆ బాంబు పరిస్థితి క్రియేట్ చేసిందని ఆలోచిస్తే తను ఇంత సాధన కారణం ఏంటంటే అక్కడ బాంబు వేయడం, ఈమెకి దెబ్బలు తాకడమే. అప్పుడు తనలో వెలుగు వచ్చింది అని చెప్పి తన కృతజ్ఞత భావం తెలియజేస్తారు అన్నట్టు. అట్లా ఇక్కడ రాబర్ట్ స్క్వాడ్జ్ అనే వ్యక్తి అంతా క్లియర్ చూపిస్తాడు ప్లాన్. ఆ గైడ్స్ ద్వారా ఇట్లా ప్లాన్ చేసుకున్నారు, మీరు కుటుంబ సభ్యులతో కలిసి భూమి మీదకి వచ్చే ముందు నీ ద్వారా ఎంత పని జరగాలో అంత ప్లానింగ్ చేసుకున్నారు. ఇంతకుముందు జరిగిన స్టోరీలో చూస్తే అతను ఆల్కహాల్ తాగి జీవితం మీద విరక్తి వచ్చి లాస్ట్ కు నాలుగు పట్టి భగవంతుడు అని తెలుసుకున్నాడు. సో అప్పటి వరకు అతను ఎంతో మంది దూషిస్తూ ఉండొచ్చు, కాకపోతే అతని ప్లాన్ అది, ఆ జన్మలో అతని ప్లాన్ అది కాబట్టి అట్లా చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి కూడా తన యొక్క డ్రగ్ అడిక్ట్ అయ్యి తన జీవితాన్ని సరి చేసుకొని ఎంతో మందికి కొత్త మార్గాన్ని చూపించిండు. అట్లా ఒక్కొక్కరు జీవితం తీసుకున్నా గానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క కర్మ హీల్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క భయాలను ఎదుర్కొన్నారు, వాళ్ళ యొక్క ఉద్రేగాలను క్లియర్ చేసుకున్నారు. సంఘంలో ఎంతో సేవ చేస్తూ డివైన్ క్వాలిటీస్, ప్రేమ, కరుణ, అందరూ ఒకే సమానత్వం అని తెలుసుకోవడం, ఈ జన్మ మరణ చక్రాల వెనుకాల అంతరార్థం తెలుసుకోవడం, మన మేధాశక్తి, సంకల్ప శక్తి, మన యొక్క కనిపించని ఎన్నో శక్తుల గురించి తెలుసుకోవడం, వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్గం వైపు వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఓవరాల్ గా ఒక జీవిత ప్రణాళిక ఎట్లుంటుందని తెలుసుకోవడానికి ఈ యొక్క స్టోరీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఆలోచించినా గానీ మనకున్న పరిస్థితి ఈ రోజు ఇట్లా ఉండడానికి కారణం, నా భర్తను ఎందుకు ఎంచుకున్నా, నా పిల్లల్ని ఎందుకు ఎంచుకున్నా, ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎంచుకున్నా, ఇదే ఉద్యోగంలో ఎందుకున్నా అని మనం ఒకసారి బాగా చూస్తా ఉంటే కూడా అన్నింటికి ఒకదానికి లింక్ ఉంటుంది. ప్రతి దానికి ఈ రోజు ఉన్న ఉద్యోగంలో కావచ్చు, ఈ రోజు ఉన్న కుటుంబంలో కావచ్చు, అన్నింటిపైన మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఈ దీనికి కారణం ఇదని. ఈ రోజు అర్థం కాకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా ఇంకా మనం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఒక సేవా మార్గంలో ఉంటే మనకి ఈ యొక్క ప్లానింగ్స్ అనేది బాగా అర్థమవుతా ఉంటుంది అన్నట్టు.